మేడం మేడం దొరికినారా? లేరు మేడం. ఇంకెక్కడా? ఈ రోజు దొరకాలా? ఇల్లియా ఎవరిని ప్రాణాలతో వదిలేదులే. పండి వెతకండి. అలాగే మేడం. జై మధు, ఆగండి. ఇది ఇల్లు అనుకున్నారా? ఏమనుకున్నారు? హోమ్ మినిస్టర్ అంటారు కదా, మీ హోదాకు తగ్గట్టు ప్రవర్తించండి, వీధి రౌడీలా కాదు. ఏయ్, నా ఒరిజినల్ క్యారెక్టర్ ఇదిదా. హోమ్ మినిస్టర్ అంతా కేవలం రంగే. నా బిడ్డల్ని దూరం చేసి నా ఒరిజినల్ క్యారెక్టర్ ని బయటికి తీసినాడు. ఈ రోజు నీ మనవరాలి ప్యానాలు తీయకుండా ఈ వీడియో ఇడిచేదిలే. జై జై మధు. దొరికినారా? మొత్తం వెతికాం మేడం, ఎక్కడా కనిపించలేదు. ఎందుకండి అనవసరంగా మీ టైం వేస్ట్ చేసుకుంటారు? ఇక్కడ లేదని చెప్పాం కదా. ఏం చెప్పినారా మీరు? బిడ్డ లేదని చెప్పినారు కదా, మరి ఆ ఏడుపు ఎవరిది? పిల్లిదా? సొల్లుడా సొల్లు. అబ్బ ఏడనే ఉంటే యాడెతికినారా మీరు? చెప్పు. ఇలాంటి నా బిడ్డ కోసమే కదా పిచ్చెక్కినట్టు రోడ్డు మీద పడి మరీ తిరుగుతున్నావు. ఇదిగో నా బిడ్డ. ఏంటలా చూస్తుండిపోయా? నా బిడ్డ కనిపిస్తే చంపుతా చంపుతా అన్నావు కదా, ఇదిగో నా బిడ్డ.
నా బిడ్డనే కాదు, నీకు దమ్ముంటే నన్ను కూడా చంపు. నన్నే మోసం చేసి బిడ్డని దాసి నా ముందుకే తెచ్చి నాతోనే శపథం చేస్తువా? ఎవ్వడ ధైర్యమే నీకు? అవును, ధైర్యంగానే నీ ముందుకొచ్చాం. ఏం చేస్తావు? నీ పెద్ద కూతుర్ని నీ చిన్న కూతురే చంపిందని ప్రూవ్ అయింది. కాబట్టి నీ బిడ్డ చావుకి నాకు ఏ సంబంధం లేదు. నా బిడ్డని కాదు కదా, నా బిడ్డ నీడని తాకినా ఏం చేస్తానో నాకే తెలీదు. ఎన్నడా ఈ ఇళవరసకే వార్నింగ్ ఇస్తాండావా? కత్తికుడు! ఆగిపోయారేంటి మేడం? కానివ్వండి. ఎత్తిన కత్తి వేసిన వేటు అన్ని క్లియర్ గా న్యూస్ పేపర్లలో న్యూస్ ఛానల్స్ లో వస్తాయి. కానివ్వండి. చెప్పండి మేడం, తమిళ హోమ్ మినిస్టర్ మీ ఇంటికి వచ్చారు. ఏదో ఫంక్షన్ అన్నారు. ఈ కత్తులవి ఏంటి? చెప్తాను. తిను బ్రాహ్మణీదేవి కృష్ణప్రసాద్ల మనవరాలు, మృదుల మధుసూదన్ రావుల ముద్దు బిడ్డ బేబీ అక్షర. ఆవిడ గురించి మాట్లాడకుండా మా పాప గురించి మాట్లాడుతున్నారేంటి అనుకుంటున్నారా? సంబంధం ఉంది. మా పాప పుట్టినప్పటి నుంచి తన ప్రాణాలు తీయాలని గౌరవనీయులైన హోమ్ మినిస్టర్ గారు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు పసిబిడ్డను చంపాలని చూస్తున్నారా? కారణం ఏంటి మేడం? మీకు ఈ కుటుంబానికి పాత కక్షలు ఏమైనా ఉన్నాయా? నేను చెప్తాను. ఈ మధ్య ఈవిడ గారి కూతురు హత్య కేసు కోర్టుకొచ్చింది. నా భర్తని దోషి అన్నారు. ఇప్పుడు నిర్దోషిగా విడుదలయ్యారు. అంతే ఈవిడికి మాకు ఉన్న సంబంధం. కానీ నా బిడ్డ ప్రాణాలు తీయాలని చూస్తుంది. మీ అందరి సమక్షంలో చెప్తున్నాను, నా బిడ్డ ప్రాణాలకి ప్రమాదం ఉంది. తన కాలిగోటికి గాయమైనా దానికి కారణం ఈ ఇలవర్సినే. అదేంటి మేడం, ఆవిడ బిడ్డని మీరెందుకు చంపాలని చూస్తున్నారు? చెప్పండి మేడం, ఆవిడ చెప్పేది నిజమేనా? చెప్పు ఇలవరసి, మాట్లాడు. ఇంతసేపు గొంతు చించుకుని మరీ అరిచావు కదా, చెప్పు. నిన్ను విడవా, ఎన్నటికీ విడవా. ఇంకా ఇలా వచ్చి పని ఫినిష్. తేనె తీగలు పట్టుకున్నట్టు పట్టుకుంటారు.
సిగ్గుందిరా నీకు అసలు? పొట్టిదానా, ఎంత మాట అన్నావే నన్ను? పొట్టి గిట్టి అన్నావంటే పొట్టలో గుద్దుతా. ఇంట్లో పిల్లాన్ని పెట్టుకొని కాస్త సరదాగా కబుర్లు చెప్పుకోకుండా ఫోన్లో వీడియో గేమ్స్ ఆడతావా? అంటే అది ఏంటది? మళ్ళీ ఏమన్నా అంటే మాన్సి నన్ను పట్టించుకోవట్లేదని గోళ పెడతావు. ఈ బుడ్డది చెప్పేది కూడా నిజమే. ఈ మధ్యనంతా టెన్షన్లో తిరిగి తిరిగి రిలీఫ్ వచ్చాక పెళ్ళాంతో సరదాలు సరసాలు ఆడాల్సింది పోయి ఫోన్లో వీడియో గేమ్స్ ఆడుకుంటున్నానేంటి? ఇంకా ఆలోచిస్తున్నావేంటి? వెళ్ళవయ్య బాబు, వెళ్ళు. వెళ్తున్నా వెళ్తున్నా అరే ఎక్కడుంది రాకాసి? నేను సర్దుతాను, మీరు వెళ్ళండి అమ్మా. సరే. ఓ, ఇక్కడున్నావా? చెప్తా, ఈరోజు అయిపోయావు. కదలకు, ఎప్పటి నుంచో దొరుకుతామని ట్రై చేస్తుంటే ఇప్పటికి దొరికావు. వదిలేదే లేదు. బుజ్జికి లేచిందా? ఇప్పుడే లేచింది మాన్సి. ఓ బా, గౌరవ్ మాన్సి కోసం వెళ్ళాడు కదా, కానీ మాన్సి ఇక్కడే ఉంటే గౌరవ్ అక్కడే ఏం చేస్తున్నాడు? వదలండి, ఎవరైనా చూస్తారు. అండి ఏంటి అండి? రారా పోరా పొట్టోడా, ఎంత బాగుంటాయి ఈ మాటలు నీ నోట్లో నుంచి. అయ్యో, అయ్యో, ఈ గౌరవ్ కళ్ళు మూసుకుంటే చెవులు కూడా పనిచేస్తున్నట్లే. పనమ్మాయి గొంతుకి మాన్సి గొంతుకి తేడా తెలియట్లేదు. మాన్సి, పాపని ఎత్తుకో, నేను పాలు కలిపి తీసుకొస్తాను. ఏ, నువ్వు బాగు, నేను కలిపి తెస్తా. ఎవరు పిలిచినా అరిచినా ఈరోజు అసలు వదిలేదే లేదు. గౌరవ్, గౌరవ్, సచ్చినోడా, అయ్యో అయిపోయాడు. గౌరవ్ గౌరవ్ గౌరవ్. అదేంటి, నువ్వు ఎక్కడుంటే నీ వాయిస్ ఎక్కడి నుంచో ఎకోలా వస్తుంది? ఎక్కువలా కాదురా, నీ చావుని. రే గౌరవ్, మానసి, అది నేను అసలు నువ్వేం చేస్తున్నావు రైడా? గౌరవ్, మాన్సి చేతిలో సచ్చావు. అయిపోయాడు ఇవాళ. మానసి, నాకు ఏం చేస్తున్నావు? అంటే ఆ డ్రెస్ నీదే కదా, నువ్వు పని మనిషికి ఇచ్చావు అని తెలియక వెనక నుంచి ఈరోజు చూసి నువ్వే అయిపోయాడు. అనుకుని. నా డ్రెస్ వేసుకుంటే నేను పని మనిషి ఒకటైపోయిన మారా? అది కాదు మానసి, నీకు ఈ శాల్తీకి ఆ శాల్తీకి తేడా తెలుగుదారా?
చీపురేది అమ్మో. చీపురు ఎక్కడ ఉంది? మాసి మాసి వద్దు మాసి వద్దు మాసి అబ్బా! అమ్మో, మాసి మాసి కొట్టదు. ఆగురా. నిన్ను అయ్యో, ఏ, మాసి, మానసి, మాసి, మానసి, వద్దు కదా, మాసి, మానసి, వద్దు. ఆపు. వాడు మనిషి అనుకున్నావా పశువు అనుకున్నావా? ఒక మనిషిని ఎవరైనా కొడతారు ఇలాగా? అమ్మా అన్నయ్య, నువ్వు దేవుడు అన్నయ్య. నన్ను కాపాడడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నయ్య. నువ్వు ఆగరా, నిన్ను ఎలా కొడుతుందో నేను చూస్తా. బావా అసలు బండలాంటి వాడిని చేత్తో కొడితే నీ చేతులు ఏమైపోతాయి? కొంచెం ఆయన ఆలోచించావా? బాండా నీ పిచ్చిదానా, ఇదిగో నీ ఆయుధం. అన్నయ్య, ఏంటన్నయ్య ఇది? అన్నయ్య, ఇది అన్యాయం అన్నయ్య. ఇంకా చూస్తావేంటి? కొట్టాండి, ఏంది? కొట్టు. ఏంది? వద్దు, మాసి. నిన్ను ఆ, వద్దు, వద్దు, వద్దు. అయ్యో మాసి, మాసి, మాన్సి, మాసి. మాన్సి, వద్దు, ఆగు. వద్దు. అయ్యో, అయ్యో మాన్సి, మాన్సి, ఆగు. వదిలేవే. ఏం వదిలేదే? వాడు పని మనిషిని పట్టుకున్నందుకు కూడా బాధలే, కానీ దాన్ని చూసి నేననుకుంటాడా? ఇద్దరు బొక్కలెక్కున్నామా? అసలు నిన్ను ఏ, వద్దు, వద్దు. మాన్సి వదిలే. పాపం పొరపాటు పడ్డానని చెప్తున్నాడు కదా. ఈరోజు ఆయన రౌండ్స్ చాలు, వదిలే. ఎవ్వరు ఏం చెప్పినా వదిలేదేలే. రేయ్, ఏయ్, నిన్ను- ఏయ్, ఏయ్, మాన్సి, వద్దు, ఆగు. వద్దు. అసలు తప్పంతా నీదేనే. నేనేం చేసిందే? నన్నంటవేంది? అవును, నీదే. రోజుకు 10 గంటలు పడుకుంటావు, లేస్తే ఫోన్ మాట్లాడుతూ, తింటూ, పాపతో ఆడుకుంటావు. అంతేగాని మొగుడిని కొంచెమైనా పట్టించుకుంటున్నావా? ఏంది? నేను పట్టించుకోవట్లేదా? అసలు వీని సంగతి తెలిసే మాట్లాడుతున్నావా నువ్వు? ఏంటి తెలిసేది? అసలు దీని సంగతి ఏంటో నేను చెప్తాను చూడదునా. ఏయ్, Gama, gama.